హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన బైక్ యమహా R15కి మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ అండ్ బేసిక్ సర్వీసింగ్ చేయబోతున్నాము. సో నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు నా దగ్గర R15 ఉందని. ఈ జార్జియాలో నేను ట్రావెలింగ్ కోసం, అలానే టూర్స్ కోసం, అలానే డైలీ లైఫ్ కోసం నేను నా బైక్ యూస్ చేస్తూ ఉంటాను. ప్రాబ్లం ఏమంటే నేనున్న చోట మోటార్ సైకిల్స్ ఎక్కువ యూస్ చేయరు. సో నేను వేరే ఊరికి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడైతే కొంచెం చీప్గా ఉంటుంది. వెళ్ళే దారిలో నేను నా ఫ్రెండ్ హైవేలో అయితే ఆగామన్నమాట. అదిగో మన బైక్ అనేది అక్కడ ఉంది. అయితే ఎందుకు ఆగామంటే అక్కడ కొన్ని గుర్రాలు ఉన్నాయన్నమాట. ఆ గుర్రాలు చూడడానికి వచ్చామన్నమాట. నేనైతే ఎప్పుడు నా జీవితంలో వైల్డ్ హార్సెస్ చూడలేదు. సో ఇన్ని వైల్డ్ హార్సెస్ని ఒకేసారి చూసే వరకు నేనైతే పరిగెత్తిపోయాను అనమాట. అది ఈరోజు చూడాలరా అని. కాకపోతే మేము ఎక్కువ దగ్గరికి పోలేదు, ఎందుకంటే చాలా గుర్రాలు ఉన్నాయి కదా, వాటిని చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు. గుద్దితే బ్యాండ్ బాజా అనే ఒక్క బాడీ పార్ట్ కూడా దొరకవు, అన్ని గుర్రాలు ఉన్నాయి. వాటి నుంచి మేము పరిగెత్తుకుని కూడా పరిగెత్తలేము, అంత ఫాస్ట్ పరిగెత్తేవి. అలా ఇంకా చాలా గుర్రాలు వస్తున్నాయి. ఇంకా మాకైతే టైం లేదు, సో మేము వెళ్ళిపోయామన్నమాట. అయితే మా డెస్టినేషన్ అయిన బతుమికి మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ బీచ్ జార్జియాలో. దీని మినీ దుబాయ్ అండ్ లాస్ ఏంజల్స్ కూడా అంటూ ఉంటారు. సో మొత్తానికి అయితే ఊరు అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఇది బతుమి ఎంట్రన్స్ అనమాట. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి ఇలాంటివి. ఫస్ట్ బైక్ సర్వీస్ చేసుకుందాం, తర్వాత పోదాం. ఎలానో అలా కింద పడి మేమైతే బైక్ గ్యారేజ్కి వచ్చేసాము. వచ్చి చూస్తే చాలా వింటేజ్ బైక్స్ ఉన్నాయన్నమాట. ఎన్నో రెట్రో, క్లాసిక్, డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. అయితే ఓనర్కి చెప్పాను అనమాట, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని. ఆయన అయితే లోపల వచ్చి మొత్తం వీడియో తీసుకొని చెప్పాడు. సరే అని లోపల పోయి చూసాను అనమాట. చూస్తే అన్ని 1000cc ప్లస్ బైక్సే, లైక్ హోండా CBR, హోండా హార్నెట్, కవాసాకి VRCX, ట్రయంబో, ఇలా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. అండ్ మన టర్న్ వచ్చేసింది సర్వీసింగ్కి. నేనైతే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ కొంచెం బేసిక్ సర్వీసింగ్ చేయని చెప్పాను. అయితే మొత్తానికి అయితే సర్వీసింగ్ కాస్ట్ 50 జెల్స్ అయింది. 50 జెల్స్ అంటే ఇండియన్ INRలో ఆల్మోస్ట్ 1600 to 1700. ఏంట్రా ఎక్కడికి పోయి వచ్చావు, ఎన్ని డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ మొత్తం జార్జియాలో ఓన్లీ క్యాపిటల్ సిటీ అయిన టిబ్లిసీలో మాత్రమే మనకు సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి. రిమైనింగ్ ప్లేసెస్ అంతా ఇలాంటి గ్యారేజెస్ ఉంటాయి. మా ఊర్లో అయితే అసలు ఇలాంటి గ్యారేజే లేదు. ఇక్కడైతే నాకు అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి. ఇంజిన్ ఆయిల్ ఫిట్, ఎవ్రీథింగ్ మోస్ట్లీ నాకు కావాల్సినవి. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు యమహా R1 ఉంది. అప్పుడే ఒక కవాసాకి నింజా చూశారు. అలా డిఫరెంట్ బైక్స్ ఉంటాయి అనమాట. వీళ్ళైతే అన్ని బైక్స్కి సర్వీసింగ్ చేస్తారు. మనదైతే R15 చిన్న బైకే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు సర్వీసింగ్ చేయడానికి. అలానే కొన్ని సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా జార్జియాలో ఉండి ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ సెకండ్ హ్యాండ్ బైక్స్ని. ఇంజిన్ ఆయిల్ చేంజ్ అవ్వగానే అలా కడుపులో కొంచెం ఫుడ్ వేసేసి బతుమి బీచ్కి పరిగెత్తాం. ఈ బతుమి మొత్తంలో నంబర్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి, బట్ మనం మెయిన్ బతుమి బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది బతుమి బీచ్ ఎంట్రన్స్ అనమాట. మనకు బీచ్లో 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ వచ్చే వరకు మొత్తం వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ వాటర్ రైడ్స్, వాటర్ గేమ్స్, వాటర్ పార్క్, అలానే పారాగ్లైడ్, సెయిలింగ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్. ఇక్కడ మనుషులు ఫిషింగ్ చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ, రిలాక్స్ అవుతూ ఉంటారు బాగా ఆరాంగా. నాకైతే ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది, లైక్ దిస్ వన్, పైరేట్స్ ఆఫ్ కెరీబియన్ థీమ్ ఇన్స్పైర్డ్ బోట్. నా బడ్జెట్ కొంచెం ప్రాబ్లం అయి ఉండి ఎక్కలేకపోయాను, మేబీ నెక్స్ట్ టైం. అయితే గైస్ ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, బట్ నా బ్యాటరీ డెడ్ అయిపోవడం వల్ల నేను అవి క్యాప్చర్ చేయలేకపోయా. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ నైట్ అయితే ఇంటికి పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకు ఇంటికి బయలుదేరామన్నమాట. వెళ్ళే దారిలో మాకు ఒక అమేజింగ్ వ్యూ కనిపించింది. ఇంకా నా గురించి తెలుసు కదా మీకు, ఇలాంటి వ్యూ చూశాక నేను ఆగుతానా? సో బైక్ పక్కన పార్క్ చేసేసి పోయామన్నమాట చూడ్డానికి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కత్తిలాంటి వ్యూస్ చూడ్డానికైనా బతుకుంటారా అని. సో అలా నేను నా ఫ్రెండ్ కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. జస్ట్ లుక్ అట్ ఇట్ గైస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఒక్కసారి మనం ఇలా మనసుకి ప్రశాంతంగా ఉన్న చోటికి వెళ్తే ఎంత సుఖంగా ఉంటుందో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏ ముద్రనైనా ఇక్కడే ఆరాంగా ఉండిపోదాము, అలా రిలాక్స్ అవుతూ పడుకునేద్దామని. ఒక్కసారి రా వీడియో పెడతాను చూడండి ఎంత బాగుందో. So that's it for this video guys. I hope మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. If you got any information or any knowledge from this video, I am so glad. And one more thing, please don't forget to subscribe. Until next time, bye bye.